ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సిలో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ 1-2 బిట్స్ వచ్చేటువంటి స్మాల్ కాన్సెప్ట్ వర్బ్ ఫామ్. డిఫరెంట్ టైప్స్. వన్ ఆఫ్ దమ్ ఈజ్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఈ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ అనేటువంటి వర్బ్స్, ఈ పదాలు మనకి చాలా కామన్గా వింటూ ఉంటుంటాం. అంటే రెగ్యులర్ వర్బ్ అంటే ఏం లేదు, దీనినే మళ్ళీ మనం ఏమని పిలవచ్చు అని అంటే వీక్ వర్బ్స్ అని అనొచ్చు. ఇర్రెగ్యులర్ వర్బ్స్నే స్ట్రాంగ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. బాగా గుర్తుంచుకోండి పదాలు. రెగ్యులర్ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ వీక్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ స్ట్రాంగ్ వర్బ్స్. ఓకే, అయితే ఈ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రెజెంట్ టెన్స్ వర్బ్ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళడానికి డి లేదా ఈడి యాడ్ చేసుకుంటే అటువంటి వర్బ్స్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్స్ అని లేదా వీక్ వర్బ్స్ అని అంటుంటాం. ఇవి మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్లో ఉండేటువంటి వర్బ్స్ అన్నీ కూడాను, అంటే 95% ఆఫ్ ది వర్బ్స్ ఇవే రెగ్యులర్ వర్బ్సే. లేదా వాటిని రెగ్యులర్ వర్బ్స్ని ఏమంటాం మనం వీక్ వర్బ్స్ అని కూడా అంటుంటాం. అంటే వీక్ వర్బ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రజెంట్ టెన్స్ వర్బ్కి డి లేదా ఈడి యాడ్ అయ్యి పాస్ట్ టెన్స్లోకి వెళ్ళేటువంటి వర్బ్స్ని రెగ్యులర్ ఆర్ ఈ వీక్ వర్బ్స్ అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించవచ్చు, వాక్ ప్రజెంట్ టెన్స్ వర్బ్, దీనికి ఏంటి యాడ్ అయింది? ఈడి యాడ్ అయింది. అంటే పాస్ట్ టెన్స్ ఏంటి దీనికి? వాక్డ్, వాక్డ్. ఎస్, సౌండ్ కూడా లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చేంజ్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్, దానికి ఏంటి యాడ్ అయింది? డి యాడ్ అయింది. ఈ పాస్ట్ టెన్స్ ఏంటి దీనికి? చేంజ్డ్, చేంజ్డ్, డి యాడ్ అయింది. సో అంటే ఏదైనా ఒక ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి డి లేదా ఈడి యాడ్ అయ్యి పాస్ట్ టెన్స్లో కనుక వెళ్తే అటువంటి వర్బ్స్ని ఏమంటాం మనం? వీక్ వర్బ్స్ అని లేదా రెగ్యులర్ వర్బ్స్ అని పిలవచ్చు. మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉండేటువంటి వర్బ్స్ అన్నీ కూడా ఇవే 95% వరకు ఉంటాయి. ఇక ఉండేటువంటి అదర్ టైప్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ లేదా స్ట్రాంగ్ వర్బ్స్. ఆల్మోస్ట్ ఇవి 370 వరకు ఉండొచ్చు, మనకి 370 వర్బ్స్ ఉండొచ్చు. వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని లేదా స్ట్రాంగ్ వర్బ్స్ అని అనొచ్చు. వీటిని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ మనకి, ఎందుకనంటే వెవెల్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంటాయి. వెవెల్స్ మాత్రమే చేంజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సింగ్, ఎస్ ఎన్ జి కామన్గా ఉండి ఒక ఐ మాత్రమే మారి పాస్ట్ టెన్స్లోకి వెళ్తుంది. అంటే ఏ వర్బ్ ఏ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అయితే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళేటప్పుడు వెవెల్ మాత్రమే మార్చుకుంటుందో ఆ టైప్ ఆఫ్ వర్బ్ని ఏమనొచ్చు మనం? స్ట్రాంగ్ వర్బ్ అని లేదా ఇర్రెగ్యులర్ వర్బ్ అని పిలవచ్చు. చూడండి, ఎస్ఎన్జి కామన్గా ఉంది, ఏంటి మారింది? ఐ బికమ్స్ ఏ. అంటే సింగ్ అనేది ప్రెజెంట్ టెన్స్ ఫాము, శాంగ్ అనేది పాస్ట్ టెన్స్ ఫాము. ఓకేనా? అలానే బిగిన్ అనేది ప్రెజెంట్ టెన్స్ ఫాము, బిగాన్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్. అంటే వెవెల్ మాత్రమే మారింది. ఐ బికమ్స్ ఏ, బిగిన్, బిగాన్. సో ఇలా వెవెల్స్ని చేంజ్ చేసుకొని పాస్ట్ టెన్స్లోకి వచ్చేటువంటి వర్బ్స్ని ఏమనొచ్చు మనం? స్ట్రాంగ్ వర్బ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. దీస్ ఆర్ వెరీ లిమిటెడ్. ఐ సెడ్ 370, ఐ థింక్ 370 ఇన్ నెంబర్. అయితే ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయ్యాయి. వాటిని ఒకసారి మీకు డీటెయిల్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను, బాగా గుర్తుంచుకోండి. ఇది ముఖ్యమైనటువంటి పార్ట్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ని 4 టైప్స్గా మళ్ళీ మనం కేటగరైజ్ చేయొచ్చు. అవేంటంటే ప్రెజెంట్ టెన్స్ ఫాము, సింపుల్ పాస్ట్ టెన్స్ ఫాము, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. అంటే V1, V2, V3లు ఒకేలా ఉండేటువంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్. అంటే ప్రెజెంట్ టెన్స్లోను, పాస్ట్ టెన్స్లోను, పాస్ట్ పార్టిసిపల్లోనూ కూడా ఒకేలా కనిపించేటువంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఒక టైపు. అవేంటంటే చూడండి, పుట్, 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 బెట్, 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 సెట్, సెట్, సెట్. ఏ టెన్స్లోనైనా ఇవి మారవు. టెన్స్ని మనం ప్రెజెంట్ టెన్స్లోను, పాస్ట్ టెన్స్లోను, పాస్ట్ పార్టిసిపల్లోను కూడా ఇలానే వాడాలి. ఇది ఒక టైపు ఇర్రెగ్యులర్లో. అలానే అదర్ టైప్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏంటంటే బేస్ ఫామ్, ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ఒకలా, పాస్ట్ పార్టిసిపల్ కూడా రెండు ఒకేలా ఉంటే అది ఒక టైప్గా మనం గుర్తించాలి. అది చూడండి, స్లీప్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఏంటి దీనికి? స్లెప్ట్. పాస్ట్ పార్టిసిపల్ కూడా ఏంటి? స్లెప్టే. అంటే పాస్ట్ పార్టిసిపల్ ఒకేలాగు, ప్రెజెంట్ టెన్స్ ఒకలాగు ఉండేటువంటి టైప్ ఒకటి.
అలానే అదర్ ఎగ్జాంపుల్ కీప్, కెప్ట్, కెప్ట్, స్టాండ్, స్టుడ్, స్టుడ్. ఇవి మనకి అదర్ టైప్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్గా గుర్తించాలి. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏంటంటే బేస్ ఫామ్ అండ్ పార్టిసిపల్ ఫామ్ ఆర్ ద సేమ్. ఒక పాస్ట్ ఫామ్ మాత్రం మారుతుంది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. కమ్, కేమ్, కమ్. అంటే కమ్ ప్రెజెంట్ టెన్స్ ఫాము, కమ్ పాస్ట్ పార్టిసిపల్ ఫాము ఒకేలా ఉంటుంది. పాస్ట్ ఫామ్ కేమ్ అనేది చేంజ్ అయ్యింది, గమనించవచ్చు. అలాంటివి బికమ్, బికేమ్, బికమ్, రన్, ర్యాన్, రన్. ఇలా మనకి ఇర్రెగ్యులర్లో థర్డ్ టైప్ ఇది. అలానే ఇర్రెగ్యులర్లో లాస్ట్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఏంటంటే 3 కూడా డిఫరెంట్ ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉంటుంటాయి. తెచ్చుకుంటే కొత్త పదాలని తెచ్చుకుంటూ ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్ ఒకలా, పాస్ట్ ఒకలా, పాస్ట్ పార్టిసిపల్ ఇంకోలా. 3 కూడా డిఫరెంట్గా ఉండేటువంటి వర్బ్స్. ఇవి కూడా ఇర్రెగ్యులర్లో లాస్ట్ టైప్. అవేంటంటే చూడండి, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, బిగిన్, బిగాన్, బిగన్, సింగ్, శాంగ్, సంగ్. చూడండి అన్నీ కూడా కొత్త పదాలే. అంటే ప్రెజెంట్ టెన్స్లో ఒకలా, పాస్ట్లో ఒకలా, పాస్ట్ పార్టిసిపల్లో ఒకలా. ఇలా మనకి ఇర్రెగ్యులర్ వర్బ్స్ 4 టైప్స్గా ఉండడం గుర్తించవచ్చు. ఇవి స్ట్రాంగ్ వర్బ్స్ అని, వీటిని వీక్ వర్బ్స్ అని గుర్తించుకోవాలి. వీక్ వర్బ్స్కి అదర్ నేమ్ రెగ్యులర్, స్ట్రాంగ్ వర్బ్స్కి అదర్ నేమ్ ఇర్రెగ్యులర్. ఇది వర్బ్స్లో వన్ ఆఫ్ ది టైప్స్. ఇంకా వర్బ్స్ యొక్క డిఫరెంట్ కేటగరైజేషన్ చెప్పాల్సి వస్తే అదర్ వీడియోస్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.